మీ దగ్గర ప్లాన్ సి, ప్లాన్ బి ఉన్నాయా? ఆప్షన్ ట్రేడింగ్లో మీ ట్రేడ్ పని చేయకపోతే ఇంకా మీరు ఒక్క ప్లాన్తోనే ఎంటర్ అవుతున్నారా? చాలా ట్రేడర్లు తప్పు అనాలిసిస్ వల్ల కాదు, బ్యాకప్ ప్లాన్ లేకపోవడం వల్ల నష్టపోతారు. ఒక్క ట్రేడ్లో మొత్తం డబ్బు పెట్టేస్తారు. అది ఫెయిల్ అయితే నమ్మకం కూడా పోతుంది. ఆప్షన్ ట్రేడింగ్లో ఒక విషయం చాలా క్లియర్. మీ దగ్గర ఒక్కటి కాదు, మల్టిపుల్ ప్లాన్స్ ఉండాలి. ప్లాన్ ఏ మీ మెయిన్ ట్రేడ్, ప్లాన్ బి మార్కెట్ రివర్స్ అయితే, ప్లాన్ సి మార్కెట్ సైడ్వేస్ అయితే. స్టాప్ లాస్ అనేది ఆప్షనల్ కాదు, అది తప్పనిసరి. స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే బయటికి రావాలి. అదే ట్రేడ్లో రికవరీ ప్రయత్నం చేయకండి. తర్వాతి ట్రేడ్కు సిద్ధం అవ్వండి. మీ మొత్తం క్యాపిటల్ను ఒక్క ట్రేడ్లో పెట్టకండి. డబ్బును విభజించండి. రిస్క్ను కంట్రోల్ చేయండి. ట్రేడింగ్ అంటే ఒక పెద్ద విన్ కాదు, క్రమశిక్షణతో చేసే చిన్న విజయాల సమాహారం. K7SAI ట్రేడింగ్ ల్యాబ్లో మేము ఒక వన్ స్క్రీన్ ట్రేడింగ్ సెటప్ డిజైన్ చేశాం. ఇది ట్రేడర్ను డిసిప్లిన్లో ఉంచుతుంది, ఓవర్ ట్రేడింగ్ తగ్గిస్తుంది, ప్లాన్తో ట్రేడ్ చేయిస్తుంది. మా సెటప్లో క్యూబ్స్ మరియు QA విధానం డిసిషన్ను సింపుల్గా చేస్తాయి. మార్కెట్ను వెంబడించకండి, మీ సిస్టమ్ను ఫాలో అవ్వండి. ఎమోషన్తో ట్రేడ్ చేయకండి, డిసిప్లిన్తో ట్రేడ్ చేయండి. డిసిప్లిన్ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో K7SAI ట్రేడింగ్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. సిస్టమ్ను ఫాలో అవ్వండి, కన్సిస్టెన్సీని సాధించండి.